హలో ఎవ్రీవన్, మీకు ఒక మంచి ఇండిపెండెంట్ G+1 బిల్డింగ్ తీసుకుని వచ్చామండి. ఇది బుద్వేల్లో గ్రీన్ సిటీ అనే లేఅవుట్లో కట్టబడింది. వెస్ట్ ఫేసింగ్లో 165 గజాల్లో కట్టబడిన బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డుకి ఆనుకుని ఉందండి. ఈ లేఅవుట్లో మంచి కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది. ఈ ఇల్లు సైజు వచ్చేసి ప్లాట్ సైజు వచ్చేసి 30x50 సైజ్ అండి. అంటే 30 వెస్ట్ ఫేసింగ్, డెప్త్ లోపలికి 50 ఉంటుందండి ప్లాట్ ఏరియా. బిల్టప్ ఏరియా వచ్చేసి 2700 SFTలో కట్టబడి ఉందండి. గ్రౌండ్లో పార్కింగు, 2 బెడ్రూములు, ఒక హాలు, ఒక కిచెన్, 2 వాష్రూమ్స్ వచ్చాయండి. పైన డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, 2 బెడ్రూమ్లతో కట్టబడి ఉందండి. అట్లాగే ఒక వాష్రూమ్ అటాచ్లో ఉందండి, ఒకటేమో కామన్ ఏరియాలో ఉందండి. ఈ ఏరియా బుద్వేల్ ఐటీ పార్క్ చాలా సమీపంగా ఉందండి. సుమారుగా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హెచ్ఎండిఏ డెవలప్ చేస్తున్న హైదరాబాద్ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్న లేఅవుట్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే ఔటర్ రింగ్ రోడ్కి సుమారుగా 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అదేవిధంగా హైటెక్ సిటీ వచ్చేసి 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ, మంచి కన్స్ట్రక్షన్తో కట్టబడింది. మంచి బిల్డరు ఈ ఇంటిని నిర్మించి ఉన్నారు. ఈ ఇంటిని ఒక 2-3 నెలల్లో సంపూర్ణ చేయబడుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఈ యొక్క ఇంటి నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు వహించి మంచి క్వాలిటీ బ్రిక్స్, కరీంనగర్ ఇటుకలు వాడి ఈ యొక్క ఇంటిని నిర్మించారండి. ఇంటి సిమెంట్ కూడా మంచి బ్రాండెడ్ సిమెంటే వాడారండి. 53 గ్రేడ్, 43 గ్రేడ్ వాడారు. అదేవిధంగా స్టీల్ రాడ్స్ 16 ఇంచెస్ వాడారండి. అదేవిధంగా ఒక 4 వచ్చేసి 12 mm వాడారండి. మెయిన్ గేట్ వచ్చేసి 10 ఫీట్ విడ్త్తో ఉందండి. ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది కార్ పార్కింగ్ అండి. సో ఈ కార్ పార్కింగ్ 15 ఫీట్ డెప్త్లో ఉందండి. అలాగే 11.5 ఫీట్ విడ్త్లో ఉందండి. అట్లాగే ఇక్కడ మెట్లు చూస్తున్నారు, ఇది గ్రానైట్తో నిర్మించబడ్డది. ఇక్కడ కామన్ ఏరియా, వాష్ ఏరియాకి ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము. అలాగే మీరు సౌత్ చూశారు అక్కడ. అదేవిధంగా తిరిగి మనం కార్ పార్కింగ్లోకి వస్తున్నామండి. ఈ కార్ పార్కింగ్లో ఒక ఏసీ కార్ పెట్టుకోవచ్చు. 2-3 వెహికల్స్, 2 వీలర్స్ కూడా పార్క్ చేయడానికి వీలుగా అనుకూలంగా ఉందండి. అదేవిధంగా మెయిన్ డోరు చూస్తున్నారు. మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్తో తయారు చేయబడింది, బెస్ట్ టేక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇక్కడ సెట్ బ్యాక్ నార్త్లో చూస్తున్నారు, 3 ఫీట్ విడ్త్లో ఉందండి. అలాగే మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ హాల్ సైజ్ వచ్చేసి మనకి 28 ఫీట్ అండి లెంగ్త్, 11.5 ఫీట్ విడ్త్లో ఉందండి ఇది. అదేవిధంగా మనం తిరిగి మెయిన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లకి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x12 అడుగులు వెడల్పండి, 12 అడుగులు పొడవుతో నిర్మించబడ్డదండి. అదేవిధంగా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఏర్పాటు చేయబడింది. ఇది వచ్చేసి 7 ఫీట్ x 4 ఫీట్ సైజులో బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. టైల్స్ కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. అదేవిధంగా తిరిగి మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఈ కామన్ వాష్రూమ్ చూస్తున్నాం ఇక్కడ. ఈ కామన్ వాష్రూమ్ కూడా 4x6 ఫీట్ లెంగ్త్లో తయారు చేయబడింది. అదేవిధంగా మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజ్ వచ్చేసి 12 ఫీట్ x 10.5 ఫీట్ అండి. ఈ పక్కన ఒక వెంటిలేషన్ పర్పస్ ఒక మంచి విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఒక లో రూఫ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఐటమ్స్ మీరు అక్కడ దాచుకోవచ్చు. అదేవిధంగా తిరిగి మనం ఇక్కడ కామన్ ఏరియా నుంచి తిరిగి హాల్లోకి వచ్చామండి. ఈ హాలు మనం ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి టైల్స్ కూడా చూస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా క్వాలిటీ టైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నామండి. కిచెన్ కూడా పూజ రూమ్ ఏర్పాటు చేయబడ్డది. అదేవిధంగా గ్రానైట్ ప్లాట్ఫామ్తో చాలా సౌకర్యంగా నలురైజరు వాడుకునే విధంగా ఇక కిచెన్ తయారు చేయబడ్డది. కిచెన్లో కూడా మీకు
వార్డ్రోబ్స్ ఇచ్చారు. అక్కడ కూడా మీరు ఆ, సామాన్లు అవి పెట్టుకోవచ్చు మంచిగా. అదేవిధంగా ఇప్పుడు మనం బ్యాక్ డోర్కి వెళ్తున్నాం, ఈస్ట్ సైడ్ వెళ్తున్నాం సార్. ఈస్ట్లో 3.5 గల్లీ వదిలిపెట్టారు. అదేవిధంగా సౌత్ సైడు వచ్చేసి ఇక్కడ నార్త్ సైడ్ వచ్చేసి ఒక సంపు ఏర్పాటు చేయబడింది. 6,000 సంపు, 6,000 లీటర్ల నీటిని ఇందులో పెట్టుకోవచ్చు. అలాగే బోరు కూడా 670 అడుగుల్లో 975 అడుగుల్లో బోర్ వేయడం జరిగినది. అదేవిధంగా తిరిగి హాల్లోంచి ఎంటర్ అయ్యి మనము కార్ పార్కింగ్లోకి వెళ్తున్నామండి. ఈ కార్ పార్కింగ్ నుంచి తిరిగి మనం స్టెయిర్ కేస్ మీదుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇది కూడా గ్రానైట్తో నిర్మించబడ్డది. 6 ఫీట్ వెడల్పులో ఉన్నది స్టెయిర్ కేసు. అలాగే మీరు ఇక్కడ ఒక విండో చూస్తున్నారు, వెంటిలేషన్ పర్పస్. ఇక్కడ విండో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా గ్లాస్తో క్లోజ్ చేయబడుతుంది. అదేవిధంగా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. మెట్లు చూస్తున్నారు మీరు, మంచి గ్రానైట్తో నిర్మించబడ్డది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల బిల్డింగ్లు కూడా మీరు చూడొచ్చు. మంచి ఏరియా, మంచి గ్రీనరీ ఉంటుంది. అక్కడ కనపడే గిరిదారి అపార్ట్మెంట్స్ అండి. ఆ పక్కనే విల్లాస్ ఉంటాయండి. ఇది మంచి ప్రైమ్ ఏరియా అండి. ఇది ప్యూర్ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇదంతా కూడా ఉడాలి ఓటండి. ఇది 40 ఫీట్ రోడ్ కానుకున్న మంచి వాస్తుతో నిర్మించబడిన ఇంటిని మనం చూస్తున్నాం. ఇదంతా టేక్ వుడ్తో చేయబడిన మెయిన్ డోర్ కూడా చూస్తున్నాం మనం. సో మెయిన్ డోర్ ఇది కూడా టేక్ వుడ్ కంప్లీట్గా నిర్మించబడ్డది. సో ఇవన్నీ టైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం బయట చూస్తున్నా కూడా బిల్డింగ్ కనబడుతూ ఉంటాయి. ఈ గల్లీ చూస్తుంటే 3.5 ఫీటు మనకి గల్లీ వదిలిపెట్టారు. అదేవిధంగా మనం తిరిగి హాల్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఈ హాల్ వచ్చేసి 38 ఫీటు లెంగ్త్లో 11.5 ఫీటు వెడల్పుతో మంచి టైల్స్తో తయారు చేయబడ్డది. అదేవిధంగా మనము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా 12 ఫీట్ ఇంటూ 10.5 ఫీట్ అండి మాస్టర్ బెడ్రూము. దీనికి కూడా ఒక వాష్రూమ్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఇది మనం చూస్తున్నది కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ మధ్యలో హాల్కి అటాచ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా 10 ఇంటూ 12 ఫీట్తో తయారు చేయబడిన చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము. సో తిరిగి ఈ వార్డ్రోబ్స్ కూడా చూస్తున్నాము. అదేవిధంగా తిరిగి మన హాల్లోంచి మనం ఈస్ట్ తీసుకెళ్తున్నాం, అంటే ఉత్తరం తీసుకెళ్తూ కిచెన్లోకి వెళ్తున్నామండి. ఈ కిచెన్ కూడా 5 ఇంటూ 8 ఫీట్లో ఉన్నదండి. అది మంచి గ్రానైట్తో నిర్మించబడ్డది ప్లాట్ఫామ్. ఇది పూజ గదండి. అదేవిధంగా మనం బయట చూస్తున్నది దీనికి అటాచ్డ్ వాష్ ఏరియా అండి. ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం బట్టలైనా వండుకోవచ్చు ఇక్కడ. ఇది కూడా మీకు మంచి సౌకర్యంగా నిర్మించబడ్డది. అదేవిధంగా ఇక్కడి నుంచి తిరిగి మనము ఈ కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తున్నామండి. కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది. అదేవిధంగా టైల్స్ చూశారు. అలాగే ఇక్కడ కూడా మీరు వార్డ్రోబ్ చూశారు. అదేవిధంగా ఇక్కడ ఈ తూర్పు తీసుకున్న డోర్లోంచి బయటకు వచ్చి ఇంకా బయట బాల్కనీ చూస్తున్నారు. వాష్ ఏరియా, కామన్ ఏరియా చూస్తున్నారు. ఇక్కడి నుంచి తిరిగి మనము ఉత్తర దిశగా ఉన్న కారిడార్ని చూస్తున్నామండి ఇక్కడ. అలాగే ఇక్కడ ఉత్తరం దిశగా కూడా ఒక దర్వాజా ఏర్పాటు చేయబడ్డది. అందులోంచి తిరిగి మనం హాల్లోకి వస్తున్నామండి. ఈ హాల్ కూడా చాలా పొడవుగా మంచి స్పేషియస్గా తయారు చేయబడ్డదండి. తిరిగి మనము బాల్కనీలోకి వచ్చామండి. ఇక్కడికి బాల్కనీ నుంచి ఫస్ట్ ఫ్లోర్ పైనుంచి మనం సెకండ్ ఫ్లోర్ టెర్రాస్కి వెళ్తున్నామండి. ఇక్కడ కూడా ఒక విండో ఏర్పాటు చేయబడ్డది వెంటిలేషన్ పర్పస్, గాలి వెలుతురు రావడానికి. అదేవిధంగా మనం టెర్రాస్కి వెళ్తున్నాం పైకి. సో ఈ టెర్రాస్లో నుంచి బయట చూస్తున్నాం అన్ని ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లు. చాలా మంచి కమ్యూనిటీ అండి, మంచి కాలనీ అండి. ఇది చాలా సౌకర్యంగా నిర్మించబడ్డది. ఈ ఏరియా మంచి ఏరియా. బుద్ధివెల్ ఐటీ పార్క్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. 3.5 కిలోమీటర్లోనే
మనం రాజేంద్రనగర్ ఎగ్జిట్ కానీ అప్పా జంక్షన్ అయితే 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. పోలీస్ అకాడమీ ఎగ్జిట్. అదేవిధంగా మీరు చుట్టుపక్కల బిల్డింగ్లు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టడానికి కూడా ఒక 2 ఫీట్ల హైట్లు పెట్టి ఉన్నారు. వాటర్ ఏమాత్రం కూడా లీకేజ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు మీరంతా చుట్టుపక్కల బిల్డింగులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.